Okay students, problem number 11. This is also most important. Charles Arladiger exam lo. Find the directional derivative of pi equal to xy square plus yz cube at the point 2 minus 1 1 in the direction of the normal to the surface x log z minus y square equal to minus 4 at minus 1 2 1. So ఈ ప్రాబ్లమ్ను ఇప్పుడు నేను చెప్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 11 చూస్తే ఇది ప్రాబ్లం ఆల్రెడీ నీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లం ఇది. సో ఫస్ట్ ఫైన్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పైకి పై అనేటువంటి ఫంక్షన్ సర్ఫేస్కి మనం డైరెక్షనల్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే పైకి మనకు డైరెక్షనల్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఈ సర్ఫేస్కి. ఇక్కడ రెండు సర్ఫేస్లు ఉన్నాయి మనకి. మనం పై అనేటువంటి సర్ఫేస్కి డైరెక్షనల్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అంచేత డెల్ పై క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్. ఎక్కడంటే ఎట్ 2 minus 1 1 మనకి యూనిట్ నార్మల్ వెక్టార్ ఒకటి అవ్వాలి. ఆ యూనిట్ నార్మల్ వెక్టార్ ఏమి ఇచ్చాడంటే డైరెక్షన్ ఆఫ్ ది నార్మల్ టు ద సర్ఫేస్. ఈ సర్ఫేస్కి నార్మల్ వెక్టార్ ఏదైతే ఉందో అది మన డైరెక్షన్. అంటే ఎక్స్ లాగ్ జెడ్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 సర్ఫేస్కి ఫస్ట్ నువ్వు నార్మల్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత దానికి యూనిట్ నార్మల్ వెక్టార్ ఈ బార్ని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో గివెన్ దట్ ద స్కేలార్ పాయింట్ ఫంక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు xy స్క్వేర్ ప్లస్ yz క్యూబ్. అంటే ఫస్ట్ డెల్ పై క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డో పై బై డో ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అంటే వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ లేదు కాబట్టి దీని డిఫరెన్షియేషన్ 0 అంటే డో పై బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై స్క్వేర్ అండ్ డో పై బై డో వై విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేయడం అంటే దీనికి ఎక్స్ యాస్టీజ్ ఉంటుంది వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y ప్లస్ వైకి డిఫరెన్షియేషన్ 1 అంటే 2xy ప్లస్ జెడ్ క్యూబ్ అండ్ డో పై బై డో జెడ్ దీని విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈ టర్మ్కి డిఫరెన్షియేషన్ 0 వై జెడ్ క్యూబ్ వై యాస్టీజ్ ఉంటుంది జెడ్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3z స్క్వేర్ అంటే 3yz స్క్వేర్ అంటే డో పై బై డో ఎక్స్ డో పై బై బై డో పై బై డో జెడ్. ఇప్పుడు మనకు కావాల్సిన డెల్ పై కావాలి. ఫస్ట్ డెల్ పైకి ఫార్ములా ఏంటంటే I bar into dou pi by dou x plus j bar into dou pi by dou y plus k bar into dou pi by dou z. I bar into what is dou pi by dou x y square plus j bar into what is dou pi by dou y 2xy plus z cube plus k bar into what is dou pi by dou z 3yz square. So del pi at minus 1 2 1 మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలండి del pi at minus 1 2 1 కాదు 2 minus 1 1 ఈ పాయింట్ వద్ద మనం del pi క్యాలిక్యులేట్ చేయాలి. సో y square I bar plus 2xy plus z cube into j bar plus 3yz square k bar at 2 minus 1 1 అంటే x ప్లస్లో 2 రీప్లేస్ చేయాలి y ప్లస్లో మైనస్ 1 రీప్లేస్ చేయాలి z ప్లస్లో 1 రీప్లేస్ చేయాలి. 1 రీప్లేస్ చేస్తే y ప్లస్లో -1 హోల్ స్క్వేర్ అంటే 1 I బార్ x ప్లస్లో 2 2 2 4 ఇంటూ y అంటే -1 అంటే -4 ప్లస్ z క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే 1 -4 ప్లస్ 1 అంటే -3 j బార్ ప్లస్ 3 ఇంటూ y అంటే -2 3 2 6 y అంటే -1 అంటే -3z అంటే 1 అంటే -3 k బార్ అంటే గివెన్ దట్ ఇప్పుడు మనకి ఇది డెల్ పై వచ్చింది. ఇప్పుడు యూనిట్ నార్మల్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. యూనిట్ నార్మల్ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం సర్ఫేస్ ఇచ్చినటువంటి సర్ఫేస్ తీసుకుంటాం. గివెన్ దట్ ద సర్ఫేస్ f ఈజ్ ఈక్వల్ x log z ప్లస్ మైనస్ వై స్క్వేర్ మన ఫంక్షన్ అంటే x log z మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 ఎట్ -1 2 1 1 అంటే f ఈజ్ ఈక్వల్ x log z మైనస్ వై స్క్వేర్ -4. దీనికి విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్స్ చేసినప్పుడు లాగ్ జెడ్ ట్రీటెడ్ as కాన్స్టెంట్ వై స్క్వేర్ కాన్స్టెంట్ 4 కాన్స్టెంట్ ఈ లాగ్ జెడ్ యాస్టీజ్ ఉంటుంది ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 అంటే లాగ్ జెడ్ మైనస్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0 -0 అంటే దీని డిఫరెన్షియేషన్ లాగ్ జెడ్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ లాగ్ జెడ్. దీని విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ లాగ్ జెడ్ ట్రీటెడ్ as కాన్స్టెంట్ దీని డిఫరెన్షియేషన్ 0 వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y అంటే -2y. విత్ రెస్పెక్ట్ జెడ్ డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ యాస్టీజ్ ఉంటుంది లాగ్ జెడ్ డిఫరెన్షియేషన్ 1/z అంటే x బై జెడ్ మిగులుతుంది. ఇది డో పై బై డో ఎక్స్ డో పై బై డో వై డో పై బై డో జెడ్. ఇప్పుడు డెల్ పై కావాలి మనకి. యూనిట్ నార్మల్ వెక్టర్ కావాలంటే డెల్ పై ఇది కూడా I బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ j బార్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ k బార్ ఇంటూ డో పై బై డో జెడ్. I బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ అంటే లాగ్ జెడ్ ప్లస్ j బార్ ఇంటూ డో పై బై డో అంటే -2y ప్లస్ k బార్ ఇంటూ డో పై బై డో జెడ్ అంటే x బై జెడ్. డెల్ ఎఫ్ ఎట్ -1 2 1 మనకు అడిగింది అదే పాయింట్ వద్ద కాబట్టి ఆ పాయింట్ వద్ద -1 2 1 వద్ద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే లాగ్ జెడ్ I బార్ -2y j బార్ ప్లస్ x బై జెడ్ k బార్ x ప్లస్లో -1 z ప్లస్లో 2 x ప్లస్లో -1 y ప్లస్లో 2 z ప్లస్లో 1 రీప్లేస్ చేయాలి.
జెడ్ ప్లస్లో 1 రీప్లేస్ చేస్తే log 1 అంటే 0 I బార్ మైనస్ వై ప్లస్లో 2 రీప్లేస్ చేస్తే 2 2s are 4 j బార్ మైనస్ ఎక్స్ ప్లస్లో -1/1 అంటే 1 k బార్. మనకు కావాల్సింది యూనిట్ నార్మల్ వెక్టర్. మన నార్మల్ వెక్టర్ వచ్చింది. యూనిట్ నార్మల్ వెక్టర్ టు ద సర్ఫేస్ F ఈజ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ del F బై mod del F. అంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్ del F అంటే 0 I బార్ మైనస్ 4 j బార్ మైనస్ k బార్ mod 0 I బార్ మైనస్ 4 j బార్ మైనస్ k బార్ అంటే 0 I బార్ మైనస్ 4 j బార్ మైనస్ k బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ I బార్ కాంపోనెంట్ 0 స్క్వేర్ ప్లస్ j బార్ కాంపోనెంట్ 4 ప్లస్ k బార్ కాంపోనెంట్ 1. ఫైనల్లీ మైనస్ 4 j బార్ మైనస్ k బార్ బై √17. దిస్ ఈజ్ ఈ బార్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్. వాట్ ఈస్ ద ఫార్ములా? డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి? డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఈ బార్ డాట్ del పై అంటే -4 j బార్ మైనస్ k బార్ బై √17 ఇంటూ I బార్ మైనస్ 3 j బార్ మైనస్ 3 k బార్. I బార్ డాట్ I బార్ ఈజ్ కూడా 1 కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ I బార్ కాంపోనెంట్ 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 -4 ఇంటూ -3 అంటే +12 -1 ఇంటూ -3 అంటే +3 12 + 3 15 బై √17. దిస్ ఈజ్ ద directional derivative of the given surface. Directional derivative of the given surface. What is the surface? Pi xy square plus yz cube at the point 2 - 1 1. ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో ఈ సర్ఫేస్కి యూనిట్ నార్మల్ వెక్టర్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో అది డైరెక్షనల్ డెరివేటివ్ అవుతుంది. ఇంకా ప్రాబ్లం నెంబర్ 12 చూసినట్లయితే దిస్ ఇస్ ప్రాబ్లం నెంబర్ 12. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఏబిసి. అంటే ఏబిసి అనేటువంటి కాన్స్టెంట్ క్యాల్కులేట్ చేయాలి. సో దట్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు axy స్క్వేర్ ప్లస్ byz ప్లస్ cz స్క్వేర్ x క్యూబ్ ఎట్ ద పాయింట్ 1 2 - 1 హ్యాజ్ మ్యాక్సిమమ్ మ్యాగ్నిట్యూడ్ 64. దీనికి మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ 64 ఉంటుందంట ఇన్ ద డైరెక్షన్ ప్యారలల్ టు ద జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ అనేటువంటి యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది మన డైరెక్షన్ అనేది జెడ్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్లుగా మనం అక్కడ డైరెక్షనల్ డెరివేటివ్ని మనం క్యాల్కులేట్ చేయాలి. సో జెడ్ యాక్సిస్ ప్యారలల్గా ఉందంటే మన డైరెక్షన్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఉంటుందని దాని మీనింగ్. సో మన ప్రాబ్లం చూసినట్లయితే సో ఫస్ట్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కాన్స్టెంట్. ఏబీలు కాన్స్టెంట్ క్యాల్కులేట్ చేయాలి. దీనికి డైరెక్షనల్ డెరివేటివ్ అంటే గివెన్ దట్ ద స్కేలార్ పాయింట్ ఫంక్షన్ p ఈజ్ ఈక్వల్ టు axy స్క్వేర్ ప్లస్ byz ప్లస్ cz స్క్వేర్ x క్యూబ్ వాడు ఇచ్చిందే. సో డోపీ బై డో ఎక్స్ దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 అంటే ay స్క్వేర్ ప్లస్ ఈ మొత్తం టర్మ్ డిఫరెన్షియేషన్ 0 ఎందుకంటే కాన్స్టెంట్ లేదు, ఎక్స్ లేదు ఇక్కడ, ప్లస్ ఇక్కడ cz స్క్వేర్ కాన్స్టెంట్ ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ అంటే ay స్క్వేర్ ప్లస్ 3cz స్క్వేర్ x స్క్వేర్ 3cx స్క్వేర్ z స్క్వేర్. డోపీ బై డో విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేషన్ y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y అండ్ ఏఎక్స్ యాస్టీజ్గా ఉంటుంది. వై డిఫరెన్షియేషన్ 1 బీజెడ్ యాస్టీజ్గా ఉంటుంది. ఇక్కడ వై టర్మ్ లేదు కాబట్టి దీని డిఫరెన్షియేషన్ 0 అంటే ఏమవుతుంది 2axy ప్లస్ బీజెడ్ అండ్ డోపీ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు దీని విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే దీని డిఫరెన్షియేషన్ 0 ప్లస్ జెడ్ డిఫరెన్షియేషన్ 1 బీవై జెడ్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2z 2cz క్యూబ్ అంటే ఏముంది బీవై ప్లస్ 2cz క్యూబ్ 2cz క్యూబ్. మనకు కావాల్సింది ఏంటంటే డెల్ పీ కావాలి. డెల్ పీ ఎలా వస్తుంది? డెల్ పీ ఈజ్ ఈక్వల్ టు I బార్ ఇంటూ డోపీ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డోపీ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డోపీ బై డో జెడ్. అంటే డెల్ పీ ఈజ్ కూడా I బార్ ఇంటూ డోపీ బై డో ఎక్స్ అంటే ay స్క్వేర్ ప్లస్ 3cx స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ జే బార్ ఇంటూ డోపీ బై డో ఇంటూ 2axy ప్లస్ బీజెడ్ ప్లస్ కే బార్ ఇంటూ డోపీ బై డో జెడ్ అంటే by ప్లస్ 2cz x క్యూబ్. డెల్ పీ ఎట్ 1 2 - 1 క్యాల్కులేట్ చేయాలి. అంటే I బార్ ఇంటూ ఎక్స్ ప్లస్లో 1 వై ప్లస్లో 2 జెడ్ ప్లస్లో -1 రీప్లేస్ చేయాలి. వై ప్లస్లో 2 రీప్లేస్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4a ప్లస్ ఎక్స్ ప్లస్లో 1 రీప్లేస్ చేస్తాం జెడ్ ప్లస్లో -1 హోల్ స్క్వేర్ అంటే 1 3c ప్లస్ జే బార్ ఇంటూ 2a ఎక్స్ అంటే అంత 1 వై అంటే 2 2 2 4a మైనస్ జెడ్ అంటే -1 రీప్లేస్ చేయాలంటే -b ప్లస్ కే బార్ ఇంటూ 2 వై అంటే 2b మైనస్ 2cz జెడ్ అంటే -1 ఎక్స్ అంటే 1 అంటే -2c
ఇది del p. Since k bar is a unit vector parallel to the z-axis. Since k bar is a unit vector parallel to the z-axis, and that is E bar is equal to k bar. E bar is equal to k bar. మనకి ఏం చేత ప్రాబ్లంలో ఇచ్చాడు, సిన్స్ k bar is a unit vector parallel to the z-axis. యూనిట్ వెక్టర్ అని z-axisకి ప్యారలల్గా ఇచ్చాడు. ఇంత ముందర మీకు నేను స్టార్టింగ్లో క్లాస్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, x-axisకి యూనిట్ నార్మల్ వెక్టర్ I bar, y-axisకి యూనిట్ నార్మల్ వెక్టర్ j bar, అండ్ z-axisకి యూనిట్ నార్మల్ వెక్టర్ k bar. అంటే z-axisకి యూనిట్ నార్మల్ వెక్టర్ k bar అయినప్పుడు z-axisకి ప్యారలల్గా ఉండేటువంటి యూనిట్ నార్మల్ వెక్టర్ కూడా k bar అవుతుంది. అంటే x-axis, y-axis, z-axis 3 యాక్సిస్ని ఈ విధంగా తీసుకుంటాం మనం. ఆ బ్లాక్ పెన్ x-axis, ఆ బ్లూ పెన్ y-axis, పెన్సిల్ని z-axis అనుకున్నట్లయితే ఇప్పుడు ఇది దీనికి యూనిట్ నార్మల్ వెక్టర్ k bar అవుతుంది, దీనికి యూనిట్ నార్మల్ వెక్టర్ j bar అవుతుంది. అండ్ మెయిన్ x-axisకి I bar, y-axisకి j bar, z-axisకి k bar. సో మన యూనిట్ నార్మల్ వెక్టర్ అనేది z-axisకి ప్యారలల్ ఉంది కాబట్టి అప్పుడు E bar ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, k bar అవుతుంది. సో ద మ్యాక్సిమమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఎట్ 1, 2, -1 ఇన్ ద డైరెక్షన్ ప్యారలల్ టు z-axis is 64. ఇది మన ప్రాబ్లంలో ఇచ్చాడు. The maximum of magnitude of the directional derivative at 1, 2, -1 in the direction parallel to z-axis is 64. అంటే E bar dot del f at 1, 2, -1 is equal to 64. E bar dot del f at 1, 2, -1 is equal to 64. అంటే E bar అంటే k bar dot del f అంటే ఎంత ఇచ్చాడు, 4a plus 3c I bar, 4a minus b j bar, 2b minus 2c k bar. అంటే యాక్చువల్లీ I bar dot I bar is equal to 1, j bar dot j bar is equal to 1, k bar dot k bar is equal to 1. But here I bar coefficient is component is 0, j into something is 0, j bar component కూడా 0 in the unit normal vector, k bar component is 1, 1 into 2b minus 2c is equal to 64. అంటే 2b minus 2c is equal to 64, అంటే b minus is equal to 32. Since del f is in the direction of z-axis, అంటే del f is in the direction of z-axis అంటే z-axis డైరెక్షన్లో ఉందంటే అంటే del f is del f is perpendicular to the x-axis and y-axis. అంటే z-axisకి డైరెక్షన్లో ఉందంటే కంపల్సరీ x-axisకి y-axis perpendicular ఉంటుంది. అంటే del f dot I bar is equal to 0 అవుతుంది, del f dot j bar is equal to 0 అవుతుంది. del f dot I bar is equal to 0, del f dot j bar is equal to 0. ఫస్ట్ del f dot I bar is equal to 0 కండిషన్ తీసుకుని ఒక ఈక్వేషన్ మనం క్యాల్కులేట్ చేస్తాం. del f dot I bar is equal to 0. del f dot I bar is equal to 0 అంటే దిస్ ఇస్ del f dot I bar is equal to 0. అంటే I bar dot I bar is equal to 1 కాబట్టి ఓన్లీ 4a plus 3c is equal to 0. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 2. అంటే del f dot j bar is equal to 0. నెక్స్ట్ del f dot j bar is equal to 0 కాబట్టి ఇది del f dot j bar అంటే j bar dot j bar is equal to 1 అంటే 4a minus b is equal to 0. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 2. అంటే ఈక్వేషన్ 1 అంటే ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏమొచ్చింది, ఈక్వేషన్ 1 మనకి b minus c is equal to 32. b minus c is equal to 32 equation 1. equation 2 and 4a plus 3c is equal to 2. equation 2 4a minus b is equal to 3. solve the equation 1, 2 and 3. then a is equal to 6, b is equal to 24, c is equal to -8. ఈ 3 ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే క్యాల్షియంలో మీకు ఆల్రెడీ సాల్వ్ చేయడం వచ్చు. క్యాల్షియంలో 3 ఈక్వేషన్స్, సిస్టమ్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు అంటే అన్నౌన్స్ 3 అన్నౌన్స్ పెట్టుకుని నువ్వు అక్కడ క్యాల్షియంలో సాల్వ్ చేస్తావు. సాల్వ్ చేసుకుంటే నీకు ఆ వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13. ప్రాబ్లం నెంబర్ 13 చూసినట్లయితే ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై at the point x power 4 plus y power 4 plus z power 4 at the point a 1 minus 2 1 in the direction AB where b is 2 6 minus 1. Also find the maximum directional derivative of pi at 1 2 1 minus 2 1. మనకి డైరెక్షన్ ఇవ్వలేదు ఇక్కడ, కానీ డైరెక్షను ఏదో 2 పాయింట్స్ కింద పాస్ అవుతుందని చెప్పేసి అన్నాడు. 2 పాయింట్స్ కూడా పాస్ అయ్యేటంటే వెక్టర్ని క్యాలిక్యులేట్ చేయడం మనకి ఈజీయే. సో గివెన్ దట్ ద స్కేలార్ పాయింట్ ఫంక్షన్ పై ఈజ్ ఈక్వల్ x పవర్ 4 ప్లస్ y పవర్ 4 ప్లస్ z పవర్ 4 అంటే డో పై బై డో ఎక్స్. దీని విత్ రెస్పెక్ట్ x పార్షల్ డిఫరెన్షియేట్ చేస్తే x పవర్ 4 డిఫరెన్షియేషన్ 4x క్యూబ్ అండ్ డో పై బై డో y విత్ రెస్పెక్ట్ y పార్షల్ డిఫరెన్షియేట్ చేస్తే 4y క్యూబ్. డో పై బై డో z విత్ రెస్పెక్ట్ z పార్షల్ డిఫరెన్షియేట్ చేస్తే 4z క్యూబ్. అవే వస్తాయి 3 వరుసగా, డో పై బై డో ఎక్స్, డో పై బై డో y, డో పై బై డో z.
So del pi is equal to formula into I bar into dou pi by dou x plus j bar into dou pi by dou y plus k bar into dou pi by dou z, and that is I bar into 4x cube plus j bar into 4y cube plus k bar into 4z cube. మనకి del pi at 1 minus to 1 వద్ద క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు x is equal to 1 and y is equal to minus 2 and z is equal to 1. అంటే 1 క్యూబ్ అంటే 1 4i bar ప్లస్ minus 2 whole cube అంటే minus 8 4s are 32 j bar ప్లస్ z ప్లస్లో 1 రీప్లేస్ ద 4k bar అంటే 4a bar minus 32 j bar plus 4k bar. Let a 1 minus 2 1 b 2 6 1. ab bar is equal to ob bar minus oa bar. ob bar అంటే and ob bar vector 2i bar plus 6j bar minus k bar minus oa bar అంటే oa bar vector I bar minus 2j bar plus k bar అంటే 2i మైనస్ ఐ బార్ 6j మైనస్ 2 మైనస్ ప్లస్ 2j అంటే 8j బార్ మైనస్ కే మైనస్ 2k బార్. మనకి యూనిట్ నార్మల్ వెక్టార్ కావాలి కాబట్టి యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఏబీ ఈజ్ ఈక్వల్ ఏబీ బార్ బై మాడ్ ఏబీ అంటే ఐ బార్ ప్లస్ 8j బార్ మైనస్ 2k బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ I bar component whole square plus and 1 square, j bar component whole square and 8 square and 64 minus 2 whole square and 4. Total root 69. I bar plus 8j bar minus 2k bar by root 69. Directional derivative in the direction AB, E bar dot del pi. In the direction AB, E bar dot del pi. మనం ఇప్పుడు E bar dot del pi క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటో E bar dot del pi? So 1 by root 69 I bar plus 8j bar minus 2k bar dot 4i bar minus 32j bar plus 4k bar. 1 by root 69 I bar dot I bar is equal to 1 into 4 into 4 8 into minus 32 minus 256 minus 2 into 4 minus 8 అంటే minus 260 by root 69. Hence the maximum value of this directional derivative is mod del pi. Mod del pi into mod 4i minus 32j bar plus 4k bar. Square root of 16, 4 square into 16 minus 32 whole square into 1024, 1024 plus 4 square into 16. Final root 1056.